వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 1వ తేదీన సింహరాశి వారికి వరాలను ఇచ్చే రోజులు. ఎందుకంటే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశాలనేవి వీరికి వస్తాయి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం ఎక్కువగా అయ్యే అవకాశం, ఇంట బయట సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి జూలై నెలలో విపరీతమైన అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఏదైనా ఈ పనులు కాదు అని వదిలేసిన వారు మళ్ళీ ప్రయత్నం చేసినట్లయితే అది సక్సెస్ కనిపిస్తుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీకు గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా మారుతున్నాయి, ఎలాంటి పనులు ఏ సమయంలో చేయాలి, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% మార్గం మాత్రం దొరుకుతుంది. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. సింహరాశి వారికి ఇంట బయట చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడడం వలన తల్లిదండ్రులు తమ పిల్లల కెరీర్ లేదా ఉద్యోగ నియమానికి సంబంధించిన ఆనందాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులకు చాలా మంచి రోజు. ఈరోజు మీకు మంచి కార్యాలయంలో కెరీర్ వృద్ధికి సంబంధించిన మీ బాస్ లేదా మేనేజర్తో సానుకూల సంభాషణ జరగవచ్చు. ఇది మీకు అత్యంత సానుకూల భావనను కలిగిస్తుంది. ఇకపోతే వ్యాపార విషయానికి వచ్చినట్లయితే తమ వ్యాపారాన్ని విస్తరణ చేయాలని యోచిస్తున్న వ్యాపారవేత్తలకు లాభదాయకరమైన సమయం. కాబట్టి వాణిజ్య వ్యాపార ప్రతిపాదన వస్తే ఎక్కువగా ఆలోచించకండి. కేవలం భాగస్వామ్య ఒప్పందం, లాభాల పంపిణీని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక వృత్తిపరంగా చూసినట్లయితే పనిలో మార్కెటింగ్ బృందం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం వల్ల మీ జీతం ప్రోత్సాహ కాలంలో గణనీయమైన పెరుగుదల లభించవచ్చు. కార్యాలయ పట్ల మంచి శ్రద్ధ వహిస్తారు. అలాగే మీకు మంచి పేరు, హోదా వస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మీ ఆఫీస్లో మీ అంకిత భావం మీ వ్యాపార విస్తరణకు ఎంతగానో దోహదపడుతుంది. కుటుంబంలో ఈరోజు కుటుంబంతో చాలా ప్రశాంతంగా గడపవచ్చు మరియు పాత జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. అయితే మీ జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు మీ మొండితనాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రాశి వారికి అపారమైన ఆత్మవిశ్వాసం, సహజ న్యాయకత్వ లక్షణాలు మరియు ధైర్యానికి ప్రసిద్ధి చెందుతాయి. వీరు అగ్నితత్వానికి చెందినవారు. వీరి వ్యక్తిత్వంలో ప్రధానమైన లక్షణాలు ఏమిటంటే ఇటువంటి సమస్యనైనా ఎదుర్కొని ఇతరులను ముందుకు నడిపించే సత్తా వీరిలో ఉంటుంది. వీరు ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా జీవితాన్ని ఇష్టపడతారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం ఏ విధంగా ఉంటుందంటే చాలా ధైర్యవంతులు మరియు కష్టాలకు వెనుక అడుగు వేయరు. ఏ పని అయినా పూర్తి ఆత్మవిశ్వాసంతో మొదలు పెడతారు. తమను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరికి ప్రత్యేకంగా గుర్తింపు ఏమిటంటే వీరు అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలని, అందరి దృష్టి తమ వైపు ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో దీనిని అహంకారంగా కూడా అనిపించవచ్చు. తాము తీసుకున్న నిర్ణయమే సరి అయినదని భావిస్తారు. కొన్ని విషయాలలో తప్పటడుగు కూడా వేస్తారు. సింహరాశి వారు ధైర్యవంతులు, ఆప్యాయత గలవారు మరియు ప్రేమ గలవారు. వారు ప్రదర్శనలో కూడా అత్యున్నత వ్యక్తులు. సింహరాశి వారు తాము చేసే ప్రతి పనిలోనూ ఆశయాన్ని నింపుతారు. వారు హృదయసారంగా
ప్రవహిస్తారు. వారు ముక్కుసూటిగా ఆత్మవిశ్వాసంతో ఉండి తమ అంతరాత్మ ప్రబోధాన్ని నమ్ముతారు. కాబట్టి వారు చర్యలు సహజంగా స్పష్టత ఉంటుంది. ఈ రాశివారి ఎదుగుదల పట్ల అంతులేని తపన ఉంటుంది. కొన్ని విషయాలలో తప్పటడుగులు వేస్తారు. అదేమిటంటే సింహరాశి వారు ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వారు గొప్పలు చెప్పుకోవడాన్ని పంచుకోవడంగా భావిస్తారు. తమ విజయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల సింహరాశి వారికి అనుబంధం ఏర్పడినట్లు అనిపిస్తుంది. మరియు వారు తమ స్నేహితుల నుండి కూడా అదే విధంగా తిరిగి భావిస్తారు. అది తమకు అభిమానించాలని కోరుకుంటారు. కానీ అదే సమయంలో మిమ్మల్ని అభిమానించడానికి కూడా అంతే సంతోషిస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించడానికి, కించపరచడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు ఎవరి దగ్గర గొప్పలు చెప్పుకోవడం అనేది కాస్త తగ్గించినట్లయితే మీ జీవితం చాలా బాగుంటుంది. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే చాలా అనుకూలమైన రోజులు. ముఖ్యంగా ఈ రాశి వారికి పెట్టుబడులు పెట్టే సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొత్తగా ప్రారంభించాలనుకున్నా లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం చాలా బాగా వస్తుంది. ఇక ఉద్యోగ విషయంలో వచ్చినట్లయితే ఉద్యోగంలో మీకు మంచి మార్పు అనేది ఏర్పడుతుంది. మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా అభిమానిస్తారు. ఒక ప్రత్యేక వ్యక్తిలా చూస్తారు. మీకు గౌరవం ఎక్కువగా పెరుగుతుంది. మీకు కావాల్సింది అదే. కాబట్టి మీకు గౌరవం, పరువు, ప్రతిష్టలు అనేవి ఎక్కువగా పెరగడంతో చాలా సంతోషంగా పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలమైన రోజులు. అలాగే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఆనందంగా ఉంటారు. కానీ మీరు ఇతరులను ఎంతగా ప్రేమిస్తారో వారు కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. కానీ కొన్ని విషయాలలో అది మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. కాబట్టి మీ పార్ట్నర్ని ఎంత ప్రేమిస్తున్నారో అది చూపించండి. కానీ మీ పార్ట్నర్ నుండి కూడా అదే ప్రేమ కావాలని కోరుకోకండి. ఎందుకంటే మీపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమంది బయటకు చూపించలేరు. కానీ మీరు పూర్తిగా ప్రేమని వ్యక్తపరుస్తారు. కాబట్టి ఇతరులు కూడా అలాగే వ్యక్తపరచాలని కోరుకోకండి. వివాహం కాని వారికి వివాహాలు కుదురుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఈ రాశి వారికి తగిన జోడి ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని విషయాలలో స్వార్థం అనేది పెరగవచ్చు. అహంకారం అనేది కాస్త పెరగవచ్చు. కాబట్టి వాటిని పక్కన పెట్టినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మంచి సంభాషణతో మాట్లాడండి. మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. ఎందుకంటే మీకు పరువు ప్రతిష్టలు అంటే చాలా ముఖ్యం. కాబట్టి ఈ సమయం పరువు ప్రతిష్టలు పెరగడానికి చాలా అనుకూలమైన రోజులు. కాబట్టి ఎవరితోనైనా చాలా ప్రశాంతంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. మీకు తగిన గౌరవం అనేది తిరిగి వస్తుంది.